అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ధర్నాలు అయితే చేయడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా నినదించిన కార్మిక సంఘాలంటూ 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా బ్లాక్ డే అయితే నిర్వహించడం జరిగింది నిన్న సెప్టెంబర్ 23వ తేదీన. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 కార్మిక చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఈ ధర్నా అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా కార్మికులకు కనీస వేతనం, పని గంటలు తదితర సౌకర్యాల కోసం, వివిధ హక్కుల కోసం అయితే ఈ బ్లాక్ డేని అయితే నిర్వహించడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, తర్వాత మోడీ ప్రభుత్వం కార్మికులకు సంఘాలు పెట్టుకునే హక్కు, కనీస వేతనాలు, సమస్యల పరిష్కారం కోసం బేరసారాలు ఆడే హక్కు లేకుండా చేసేందుకు 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చిందని అన్నారు. కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా కట్టు బానిసలుగా మార్చే కుట్రకు ప్రభుత్వం పూనుకున్నదని అన్నారు. కాబట్టి ఈ లేబర్ కోడ్స్ రద్దు కోసం రాబోయే కాలంలో మరిన్ని ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని, అన్ని వర్గాల ఉద్యోగులు అందరూ కూడా హాజరు కావాలని చెప్పి, ఈ ధర్నాలో పాల్గొనాలని చెప్పి కోరడం జరిగింది. ఇక్కడ చూస్తే కనీస వేతనం 26,000 చెల్లించాలి, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. మరి 4 లేబర్ కోడ్లను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం బ్లాక్ డే ప్రకటించిన నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, కిసాన్ సంయుక్త మోర్చా, రైతు సంఘాలు, వివిధ అంగన్వాడీ యూనియన్లు తదితర అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇక్కడ చూస్తే అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించాలి, 26,000 వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్, పెన్షన్ కల్పించాలి. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి శోభారాణి అంటే ఇక్కడ న్యూస్ కూడా హైలైట్ కావడం జరిగింది. అంగన్వాడీ టీచర్స్ హెల్పర్లను కార్మికులుగా గుర్తించాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. ఆ కార్మికులుగా గుర్తించి తర్వాతనే వారికి పెన్షన్, గ్రాట్యుటీ తదితర సౌకర్యాలు కల్పించాలని కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. మరి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకి 26,000 వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్, పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ట్రేడ్ యూనియన్ పిలుపు మేరకు మేడ్చల్ జిల్లాలో భారీ ఎత్తున బ్లాక్ డే నిర్వహించడం జరిగింది. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన అయితే వ్యక్తం చేశారు. అంగన్వాడీ టీచర్స్ను, హెల్పర్స్ను కార్మికులుగా గుర్తించాలన్నారు. వారిని కేంద్ర ప్రభుత్వం కార్మికులుగా గుర్తించడం లేదన్నారు. వారిని కార్మికులుగా గుర్తించి ఈఎస్ఐ, పీఎఫ్ అమలు చేయాలన్నారు. మోడీ పడావో, బేటీ బచావో అనే నినాదం చెప్తున్నారే కానీ అంగన్వాడీ వర్కర్లను మహిళలుగా గుర్తించడం లేదన్నారు. అంగన్వాడీ టీచర్, హెల్పర్లపై వివక్షత వీడి 26,000 వేతనం చెల్లించాలన్నారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు శివారాణి, మంచు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్లను కూడా కార్మికులుగా గుర్తించాలి. రాష్ట్ర ఆశా వర్కర్స్ యూనియన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సహాయ కార్యదర్శి జయప్రద అంటే ఇక్కడ న్యూస్ కూడా రావడం జరిగింది. వారికి కూడా కనీస వేతనం 26,000 ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవ్వండి ఈరోజు ముఖ్యమైన అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్త తదితర కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి న్యూస్. ఖచ్చితంగా వీడియోస్ లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.